హలో గైస్, వెల్కమ్ టు బ్లాక్ హోల్ స్టాటస్. టుడే ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు బ్లడ్ బ్యాంగిల్స్ ని ఎలా చేస్తారో చూసేద్దరు. అండ్ అలానే వచ్చేసి మనం ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేస్తాం. మనం బ్లడ్ బ్యాంగిల్స్ ఏ సైజ్ లో చేస్తాం, అండ్ అలానే వీటికి చేయడానికి ప్రాసెస్ ఎంత టైం పడుతుంది, అంటే మీరు ఆర్డర్ ఇచ్చాక ఎన్ని రోజులు మీకు డిస్పాచ్ అవుతుంది, ఇవన్నీ చూసేద్దాం. ఇది మన సెటప్. దీనికి వచ్చేసి మనకి ఒక వెయింగ్ మిషన్, అండ్ అలానే ఒక కప్పు, కస్టమర్ బ్లడ్, అండ్ అలానే రోజ్ పెటల్స్, ఇది వచ్చేసి మనకి కాపర్ లీఫ్స్ అంటారు వీటిని, ఇవి కానీ. అండ్ అలానే మనకి బ్యాంగిల్స్ క్యాస్టింగ్స్ 2x6 బ్యాంగిల్స్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ అలానే ఇది వచ్చేసి మనకి మోల్డ్, కింద రెజిన్ పడకుండా దీని మీద పడితే ఏంటంటే ఈజీగా మనం తీసేయచ్చు. టేబుల్ మీద పడిందంటే టేబుల్ ఖరాబ్ అవుతుంది. అండ్ అలానే మనకి రెజిన్, ఇది 2:1 రెజిన్ యూజ్ చేస్తాం మనము. సో చూసారు కదా, ఇవి మనం యూజ్ చేసే ఐటమ్స్ బ్యాంగిల్స్ కోసం. జస్ట్ క్యాస్టింగ్ కి ఇవి యూజ్ చేస్తాం. అండ్ అలానే వన్స్ మనకి బ్యాంగిల్స్ క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత మనకి రబ్బింగ్ అనేది చేయాలి. రబ్బింగ్ వచ్చేసి మనకి 210 పేపర్ తో కానీ, లేకపోతే మనకి మార్కెట్ లో ఉంటుంది అంటే షార్ప్నర్ పేపర్స్ అంటారు, శాండ్ పేపర్స్ లాంటివి, అవి యూజ్ చేస్తాము. మీరు కనుక అవి నా దగ్గర లేవు అనుకుంటే చిన్నది రేజర్ బ్లేడ్స్ తోటి జాగ్రత్తగా ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవచ్చు. వన్స్ ఈ బ్యాంగిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో ఉంటుంది పార్ట్ 2. దాంట్లో వచ్చేసి మనకి రబ్బింగ్ అండ్ పాలిషింగ్ ఎలా చేస్తుంది చూస్తాం. అండ్ థర్డ్ వీడియోలో వచ్చేసి మనకి సెకండ్ కోటింగ్ ఉంటుంది, ఎపాక్సీ కోటింగ్, అది ఎలా అన్నది చూస్తాం. ఇది 2:1 రెజిన్ లో ఇది పార్ట్ బి, అంటే రెజిన్. ఇది వచ్చేసి మనము 30 గ్రామ్స్ కనుక ఇది తీసుకుంటే డివైడెడ్ బై 2 కొట్టేసుకొని పార్ట్ ఏ అంటే హార్డన్ అనేది దీనిలో వేసుకొని ఫస్ట్ రెజిన్ వేసుకుందాం. ఇది నేను 40 గ్రామ్స్ తీసుకున్నాను రెజిన్ అనేది, అంటే మనకి ఎంఎల్లో తీసుకోవాలి. మనకి ఇక్కడ యూనిట్స్ అనేది ఇది 40 ml తీసుకున్నా కాబట్టి అది 20 ml తీసుకోవాలి. అంటే డివైడెడ్ బై 2 చేస్తే 40కి 20 వస్తుంది. ఇది వచ్చేసి మనకి పార్ట్ ఏ హార్డ్నర్, ఇది వచ్చేసి 20 గ్రామ్స్ తీసుకున్నాం. ఓకే, చూసారు కదా, మొత్తం వచ్చేసి ఒక 1-2 గ్రామ్స్ అటు ఇటుగా వస్తుంది. సో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది టోటల్ 60 గ్రామ్స్. సో చూసారు కదా, మొత్తం ఇలా ఉంటుంది. ఒక స్టిక్ తీసుకొని మనం ఇలా ఈ కప్ ని బాగా తిప్పాలి, జస్ట్ ఒక 2 minutes. ఎందుకంటే ఇది పాట్ లైఫ్ వచ్చేసి 20 minutes. 20 minutes లో మనం ఏ వర్క్ చేసుకోవచ్చు. సో దీన్ని బాగా ఈ 2 రెజిన్స్ అనేది బాగా కలిసిపోయేటట్టు బాగా కలపాలి. కలిపేటప్పుడు ఏంటంటే మనకి బబుల్స్ వస్తాయి, ఎయిర్ బబుల్స్. ఈ ఎయిర్ బబుల్స్ పోనీకి ఆల్కహాల్, అంటే మనకి ఐసోప్రొపైలిన్ ఆల్కహాల్ స్ప్రే కొట్టచ్చు. లేదు అనుకుంటే మీ దగ్గర టార్చ్ ఉండాలి, బ్లో టార్చ్. ఇది బ్లో టార్చ్. సో దీంతో అంటే మనకి రెజిన్, లిక్విడ్ రెజిన్ మీద మనం అన్నప్పుడు హార్డ్ కాకముందు బబుల్స్ అనేది పగిలిపోతాయి. ఓకే, మీరు హార్డ్ అయినప్పుడు మాత్రం దీని కనుక అంటే మాత్రం మొత్తం ఖరాబ్ అవుతుంది, కాలిపోతుంది. సో ఆలోచించుకొని చేయండి. సో బబుల్స్ చూసారు కదా, మొత్తం అలానే ఉన్నాయి. కొద్దిసేపు మనం రెస్టింగ్ ఇచ్చేస్తే అడుగునున్న బబుల్స్ అనేది పైకి వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి మనకి సిలికాన్ పౌడర్ లో డ్రై చేసిన రోజెస్. మనం నార్మల్ గా డ్రై చేస్తే కలర్ పోతుంది, ఈ పింక్ టోన్ అనేది ఉండదు, డార్కర్ టోన్ వస్తుంది. సో వీటిని యూజ్ చేస్తాం. మనకి అంటే అప్రాక్స్ గా ఒక గుప్పెడు, చిన్న గుప్పెడికి 2 బ్యాంగిల్స్ గట్రా మనము నలపకూడదు. మనం కలిపేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా విరిగిపోతుంది ఇవన్నీ. సో చిన్న అంటే ఆల్మోస్ట్ ఎంత 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ సరిపోతుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నప్పుడు చూసారు కదా ఎయిర్ బబుల్స్ ఎలా వస్తున్నాయి మొత్తం. సో ఈ బబుల్స్ అన్ని పోనీకి 10 to 15 minutes పడుతుంది. సో జస్ట్ ఒక 10 minutes పక్కన పెట్టేస్తే సరిపోతుంది మీకు, వెనక్కి పోతుంది. సో ఇంకా ఫైనల్గా మనకు వచ్చేసి ఈ కాపర్ లీఫ్స్ అనేది వేయాలి. ఎంత అంటే జస్ట్ కొంచెం, అంటే ఒక 2 inches అప్రాక్స్గా. చేత్తో పట్టుకోకూడదు, చేత్తో పట్టుకుంటే ఏంటంటే చేతికి అతుక్కుపోతాయి. బ్లడ్ వేయాలి. ఇది రాహుల్ అని అతను పంపించారు మనకి ఒంగోలు నుంచి. సో బాగా షేక్ చేసేసుకొని బ్లడ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 drops వేసుకోవాలి ముందు. కొంచెం వేసేసుకొని బాగా కలిపేసుకున్నాక మళ్ళీ వేసుకోవాలి. చూసారు కదా ఎలా కలుపుతున్నాం. మరి ఫాస్ట్గా కలపకూడదు, డైల్యూటెడ్గా, ఎందుకంటే బబుల్స్ వచ్చేస్తాయి. బబుల్స్ చూసారు కదా. సో ఈ బబుల్స్ అనేది మనకి టార్చ్ చేస్తే చూడండి ఎలా పోతుందో. సింపుల్, మనకి ఇలా టార్చ్ చేస్తే ఒక 2-3 times అంటే సరిపోతుంది.
మెయిన్లీ మాస్క్ అనేది మెయింటైన్ చేయండి. నేను వీడియో కోసం అని చెప్పేసి మాస్క్ వేసుకోలేదు. సో మీరు ఎపాక్సీతో ఏ వర్క్ చేస్తున్నా కానీ మాస్క్ అనేది మ్యాండేటరీ. సో చూసారు కదా, ఇప్పుడు మనం చిన్నగా ఈ మోల్డ్స్లు అనేది కొంచెం కొంచెం ఒక ఎడ్జ్ నుంచి పోసుకుంటూ రావాలి. ఒక ఎడ్జ్లో ఇలా పోసుకున్నాం కదా, ఆపేసుకొని స్టిక్ తోటి నీట్గా అదుమేసుకోవాలి. కింద మనకి గ్యాప్స్ ఏం లేకుండా, ఎయిర్ పాకెట్స్ ఏమన్నా ఉంటే మనకి మళ్ళీ అక్కడ హోల్ పడిపోతుంది. సో ఎయిర్ పాకెట్స్ ఏమి ఉండకుండా రెజిన్ కింద పడిపోయినా పర్లేదు, జాగ్రత్తగా వేసుకోవాలి. సో మనం జెంట్లీ నిదానంగా పోర్ చేసుకోవాలి, తొందర ఏం లేదు. సో మనకి పాట్ లైఫ్ అనేది 20 మినిట్స్ ఉంటుంది కాబట్టి సో ఇబ్బంది లేకుండా నీట్గా దీంట్లో ఎయిర్ క్యావిటీస్ ఏం లేకుండా జాగ్రత్తగా ట్యాప్ చేసుకుంటూ ఎయిర్ బబుల్స్ బయటకు వచ్చేటట్టు నిదానంగా పోసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్ కానీ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. సో మీరు ఓన్గా బ్లడ్తో కాకుండా నార్మల్గా ఇవే ఐటమ్స్ మీకు మీషో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చిన్న క్వాంటిటీస్లో దొరుకుతాయి. మీకు అప్రాక్స్గా 1000 ఆర్ 1500కి వచ్చేస్తుంది బిగినర్స్ కిట్ అని. సో దాన్ని తీసుకొని మీరు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, మీరు ట్రై చేయొచ్చు, టైంపాస్ అవుతుంది. రెజిన్ అనేది మంచి హాబీ లెక్క అవుతుంది. చేసుకుంటే మీకు అది పార్ట్ టైం ఇన్కమ్ లెక్క పనికి వస్తుంది. అండ్ అలానే మీకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. సో చూసారు కదా ఎయిర్ బబుల్స్, ఇలా టార్చ్ తీసుకొని జస్ట్ ఇలా అంటే వెళ్ళిపోతాయి అవి. జస్ట్ ఇలా కాస్టింగ్ వేసేసి ఒక 12 అవర్స్ మనం దీన్ని వదిలేసేయాలి. సో ఈ సెటప్ని కూడా ఇంతే టచ్ చేయకుండా వదిలేసేయాలి. మనం ఏమైనా చేసినామంటే మోల్డ్ అయితే ఖరాబ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏం ప్రోడక్ట్ కావాలో అది కామెంట్ చేసేయండి.